మన తెలుగింటి అమ్మాయి నయన్ సారిక మాట్లాడుతుంది. ఒకసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్ ఎవ్రీబడి. సో బ్యూటిఫుల్ యా. ఒక సీక్రెట్ తర్వాత చెప్పండి, ఓకే? మీ బ్యూటీ సీక్రెట్. హలో MITS. హాయ్ గాయ్స్, ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే MITS ద్వారా మా ట్రైలర్ లాంచ్ చేశారు అందుకే. అండ్ అసలు ఆ క్రేజీ ఎనర్జీ అసలు మామూలుగా లేదు. ఏం తింటున్నారు మీరు ఈరోజు? ఏం తిన్నారు మీరు? ఎంత ఎనర్జీ అసలు! ఎలా వామ్మో! ట్రైలర్ నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మూవీ కూడా నచ్చుతుంది. కానీ ఈరోజు లైక్ ట్రైలర్ మూవీ గురించి అయితే టీం మొత్తం మాట్లాడతారు. కానీ ఈరోజు నేను మదనపల్లి గురించి మాట్లాడాలి. సో మదనపల్లికి రావడం ఇది నా ఫస్ట్ టైం ఈరోజు, ఓకే? సో శ్రీను గారు నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనమాట. సో నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎంతమంది ఫుడీస్ ఉన్నారు ఇక్కడ? అవును. సో నాకు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. సో అందులో డెజర్ట్ అంటే పిచ్చిగా నచ్చుతుంది నాకు. సో చాలా స్వీట్ టూత్. సో శ్రీను గారు చెప్పారు నాకు ఇక్కడ మదనపల్లి మైసూర్ పాక్ అంట చాలా బాగుంటుంది. ఏంటి అసలు మామూలుగా ఈరోజే ట్రై చేస్తా నేను. అండ్ ఏంటి కొంచెం చాలా ఫేమస్ ఉల్లిపాయల మార్కెట్ అంట, చాలా ఫేమస్, వరల్డ్ ఫేమస్ అంట ఏషియాలో. ఇది కూడా చెప్పారు శ్రీను గారు, ఇది కూడా చెప్పారు నాకు మీరు చాలా డైవర్ట్ చేస్తారని. లైక్ మీరు ఉల్లిపాయలు కాదు టమాటో అని చెప్తారని. కానీ నేను నమ్మను, నేను శ్రీను గారితో నమ్ముతా. కాదా? అండ్ 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 ఇంకొకటి అంటే నాకు ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ మా పింక్ ఎలిఫెంట్ లాగా ఎలిఫెంట్ హిల్స్ కూడా ఉంది కదా, నేను వెళ్తాను, రేపు వెళ్తాను కదా. అంతే అంతే అంతే. అండ్ 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 యా, వన్ మోర్ థింగ్, హీ సెడ్ సంథింగ్. సమ్ ఫేమస్ పర్సన్ ఇక్కడ పుట్టారని చెప్పారు. రామస్వామి గారు అంటే చాలా చాలా గ్రేట్ పర్సన్ కదా. ఏంటి మీ ఎనర్జీ అసలు లేదు? ఏంటి మదనపల్లి గురించి ఇంత మాట్లాడాను నేను? లేదా? పాప ఒకసారి ఇట్రా. ఏం పేరు అన్నావు? రామస్వామి గారు అంట. ఎవరు శ్రీను? రామస్వామి. ఆ ఎలిఫెంట్ హిల్స్ ఏంటి? అసలు మదనపల్లిలో మైసూర్ పాక్ ఏంటి శ్రీను? తర్వాత చెప్తాను. అసలు ఫస్ట్ చెప్పా రామస్వామి ఎవరు? ఏంటి రామస్వామి అంటే మా నాన్నగారి పేరు. ఆయనది మదనపల్లి. కాదు, ఇంటి పేరు బొడ్డుపల్లి. శ్రీని గారు నేను నమ్మాను. మీరు డైవర్ట్ చేస్తారని చెప్పానా? మీరు ఉల్లిపాయలు అనగానే టమాటాలు అని చెప్తారన్నా? వాళ్ళు చేశారా యాజ్ ఇట్ ఈస్గా? కదా, అవునా కదా? మీకు ప్రాక్టీస్ చేయించలే లేదా మంచిగా నీట్గా? చెప్పాను కదా అన్నీ. సారీ గైస్. నేను ఎప్పుడు నిజాలు చెప్తావా కదా? అరే అన్నా ఎప్పుడా ఎసారో చెప్పరా చిటి. అరే ఏ జనడని ఇది? నిజంగా ఉల్లిపాయలు లేదా? ఉల్లిపాయలు ఏషియాస్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇక్కడ ఉంది, ఉల్లిపాయల మార్కెట్. అదే కూడా చెప్పా, అదే ఉంది. అమ్మ లేదు, అలా అంటే కొడతారు. మదనపల్లిలో అన్ని స్వీట్లు ఫేమస్. మైసూర్ పాక్ అనేది మైసూర్కి ఫేమస్, ఓకేనా? అదే డౌట్ వచ్చింది నాకు, కానీ ఓకేనా? ఇక్కడ నమ్మాను. నమ్మకూడదు, అది ఫస్ట్ లెసన్ మనకి. ఇంకోటి ఏంటంటే మదనపల్లిలో చంపేస్తారా పిల్లల్ని? మదనపల్లిలో ఫేమస్ టమాటాలు, ఆనియన్స్ కాదు, ఓకేనా? ఆనియన్స్ ఎక్కడ ఫేమస్? సోలాపూర్, మీ ఊర్లో ఫేమస్. అది తెలుసు, విన్నాను, కానీ వీళ్ళు చెప్పారు. ఈయన నమ్ముతావేంటమ్మా? He said that onions, ఉల్లిపాయలు సోలాపూర్లో ఫేమస్, కానీ మదనపల్లిలో ఏషియాస్ లార్జెస్ట్ మార్కెట్ ఓకే అంట. ఓకే. ఇంకోటి ఏంటంటే మనం పింక్ ఎలిఫెంట్ కాబట్టి ప్రతి చోటు ఎలిఫెంట్ ఉంది అనుకోకూడదు. ఇక్కడ ఫేమస్ ఎలిఫెంట్ హిల్స్ కాదు, హార్స్లీ హిల్స్, ఓకే? అమ్మ ఇంకోటి మదనపల్లికి ఫేమస్ ఏంటి? రామస్వామి, సంజయ్ రామస్వామి కాదమ్మా, జిడ్డు కృష్ణమూర్తి గారు, ఓకే? ప్లీజ్ కొంచెం అమాయకురాలు, కానీ యాక్టింగ్ చాలా బాగా చేసింది గైస్. మీరు దీన్ని బట్టి ఇవ్వ జీకేని మీరు జడ్జ్ చేసి మీరు సినిమాకి వెళ్ళదు, యాక్టింగ్ అయితే బాగా చేస్తుంది, ఓకే? సారీ గైస్, సో సారీ.
కానీ టమాటోస్ అయితే నాకు చాలా ఇష్టం, అందుకే రెడ్ వేసుకున్నా ఈరోజు. కవరింగ్ ఈ రేంజ్లోనా సారిక గారు? యాక్చువల్లీ మదనపల్లి ఏం ఫేమస్ తెలుసా? మన్మధులు ఫేమస్. అక్కడ ఉన్నారు చూడండి. బట్ నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరు మాట్లాడడం. తెలుగు ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు నేర్చుకున్నందుకు. అది అయితే నాకు వచ్చింది, తెలుగు అయితే నేను నేర్చుకున్నా. ఓకే, తెలుగులో ఒకటి చెప్పనా? మీరంటే నాకు చాలా ఇష్టం, అది నేనే చెప్పా. ఓకేనా? అబ్సల్యూట్లీ మీరంటే కూడా మాకు అందరికీ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. Thank you guys. థ్యాంక్ యూ.